దువ్వా గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 గానేశ్వరి అమ్మవారి ఆలయ విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా మనందరం కూడా నిర్వహించుకుంటున్న సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గానేశ్వరి అమ్మవారి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక విశ్వాసం, ప్రతి కుటుంబానికి ఒక నమ్మకం. ఆ అమ్మవారిని మన కోరికలు తీరుస్తూ మనకి మన కుటుంబం అంతా కూడా బాగుండాలని ఆశీస్సులు అందిస్తారనే నమ్మకం మనందరికీ కూడా ఎక్కువగా ఉంటుంది. అటువంటి గానేశ్వరి అమ్మవారి ఆలయం ఇక్కడ మొదటిసారిగా 1977లో వడ్డీ మునేశ్వర వారి కుటుంబ సభ్యులు స్థాపించడం, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరలా ఆలయ పునర్నిర్మాణం చేసుకుని విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని వడ్డీ మునేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా నిర్వహించడం చాలా సంతోషం. వారికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు గానేశ్వరి అమ్మవారి కేవలం ఒక ప్రాంతానికి కాకుండా మన జిల్లాలోను రాష్ట్రంలోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం. ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా వారి కోరికల్ని ఈరోజు అమ్మవారికి తెలియజేసుకునే కోరికలు తీరిన తర్వాత ఇక్కడ మనందరం కూడా ఎటువంటి దానాల ద్వారా కార్యక్రమాలు నిర్వహించుకుంటాం మనందరికీ కూడా తెలుసు. అటువంటి విశ్వాసం కలిగినటువంటి అటువంటి విశ్వాసంతో మనందరం కూడా అమ్మవారిని మొక్కుకుంటూ, అలాగే మన కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో సుఖ శాంతులతో ఉండాలని మనందరం కూడా కోరుకుంటాం. ఈరోజు అటువంటి ఆలయ ప్రతిష్టా కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగి ఇక్కడ మన తణుకు నియోజకవర్గమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆలయ కమిటీ చైర్మన్ పత్రి రామకృష్ణ గారి దంపతులు, అదేవిధంగా ఆలయ బోర్డు సభ్యులు, అలాగే దువ్వా గ్రామ నాయకులు, కూటమి పార్టీల నాయకులు అందరూ కూడా, అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా, గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుని బాగా నిర్వహించడం కూడా సంతోషమైన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో గానేశ్వరి అమ్మవారి ఆలయాన్ని పరిధిని కూడా విస్తరించే విధంగా ఈరోజు ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు CGF నిధుల ద్వారా మంజూరు చేసింది. దాని ద్వారా ఆలయానికి సంబంధించినటువంటి గాలి గోపురం కానీ, అదేవిధంగా ప్రాకార మండపం కానీ, ఇవన్నీ కూడా నిర్మాణం కూడా త్వరలోనే కూడా పూర్తి చేసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం 2 కోట్లు CGF నిధులు, అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా ఈరోజు 1 కోటి రూపాయలు వారు విరాళాలుగా అందించినారు. చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి మన నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమ్మవారి ఆశీస్సులతో మరింత పురోభివృద్ధిని సాధించాలని, అలాగే మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రతి కుటుంబం అమ్మవారి ఆశీస్సులతో సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై గానేశ్వరి అమ్మవారికి, గానేశ్వరి అమ్మవారికి, గానేశ్వరి అమ్మవారికి.